హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు డాంబర్ రోడ్, బీటీ రోడ్ని ఆనుకొని 5 ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది. ఇది చిన్న మామిడి తోట, అంటే మనకు దీని 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉంటుంది ఈ మామిడి చెట్లది. అదేవిధంగా ఈ భూమి బీటీ రోడ్ని ఆనుకొని ఉంది. ఎర్ర నేల కాబట్టి ఇందులో వీళ్ళు మామిడి తోట పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న దారి. ఈ బీటీ రోడ్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ మనకి ఇప్పుడు ఇదే మామిడి తోటకు టచ్ అవుతుంది. ఈ దారి నుంచి కూడా రావచ్చు. దీనిలోకి ఎంటర్ అవుతాం ఈ మామిడి తోటలోకి. వీళ్ళు ఈ మామిడి తోటకి డ్రిప్, మనకు బోర్ నుంచి వాటర్ రావడానికి డ్రిప్, అంటే పైపుల ద్వారా, చిన్న పైపుల ద్వారా ప్రతి ఒక్క చెట్టుకి డ్రిప్, ఇరిగేషన్ మనకి డ్రిప్ విధానంతో వీళ్ళు పెట్టడం జరిగింది వాటర్ని. అయితే ఈ మామిడి తోట ఇప్పుడు మనకి ఈ చిన్న వయసులోనే ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి దీనిది ఒక 20 ఇయర్స్ వరకు ఉంటుంది. మనకు ఎవరైనా ఈ మామిడి తోట తీసుకోవడం లాభం ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్న చెట్టు నుంచి క్రాప్ రావడం ద్వారా మనకు ఆ చెట్లు ఇంకో 20 సంవత్సరాల వరకు అదే విధంగా క్రాప్ నచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఒక మంచి ఇది ఒక సేఫ్ సైడ్ చిన్న, అంటే మామిడి తోటలు ఇప్పుడు దొరుకుతాయి కానీ అవే ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాల వయసు మినిమం అంత ఇయర్సే దొరుకుతాయి. ఇదంటే చిన్నది, ఇప్పటి నుంచే మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అవేమో తొందర క్రాప్, అది చెట్టు దాని లైఫ్ టైం అయిపోతుంది. ఇది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి ఇది ఒక సేఫ్ సైడ్. దీనికి ఈ బోర్ నుంచి వీళ్ళు ఇప్పుడు వాటర్ పెడుతున్నారు ఈ చెట్లకు. ఈ మనకి ఈ బోర్ సరిపోతుంది ఈ మొత్తం ఈ తోటకి. ఎందుకంటే తోటకి కాబట్టి మనకు డ్రిప్ ద్వారా పెడతారు కాబట్టి కొన్ని వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ ద్వారానే ఈ మామిడి తోటకు అందిస్తున్నారు. ఈ మామిడి తోట కూడా మనకి ఇప్పుడు దసరి వెరైటీ. ఇది దసరి వెరైటీ అనేది ఒక మంచి డిమాండ్ ఉన్న మామిడికాయ. ఈ దసరి వెరైటీని వీళ్ళు మొత్తం పెట్టడం జరిగింది. ఇందులో మొత్తం దసరి వెరైటీ ఉంది. అది మంచి క్రాప్ వస్తుంది. ఇప్పుడైతే చెట్టు చూడండి మీరు, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఉంది. క్రాప్ కూడా బాగానే ఉంది. ఈ మామిడి తోట మొత్తం ఇలా ఉంది. అయితే ఈ మామిడి తోట మనకిప్పుడు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉంది. సిద్దిపేట కరీంనగర్కి మధ్యలో అవుతుంది. సిద్దిపేటకు 30 కిలోమీటర్లు ఉంటుంది, కరీంనగర్కి 40 కిలోమీటర్లు ఉంటుంది, మధ్య ఏరియాలో ఉంటుంది. సిద్దిపేట టు కరీంనగర్, మనకు హైదరాబాద్ రోడ్ ఉంది, ఇప్పుడు కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ ఉంది. ఆ రోడ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట టు వరంగల్ రోడ్కి 5-6 కిలోమీటర్ల దూరం అవుతుంది. కోహెడ మండల్ ఉంటుంది, ఆ మండల్కి దగ్గరలో ఉంటుంది ఈ మామిడి తోట ఏరియా. ఇది ఈ మామిడి తోట ఇక్కడ బీటీ రోడ్ని ఆనుకొని ఉంది. మనకు దారి పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ బ్యాక్ రావడానికి కూడా ఒక చిన్న దారి కూడా ఉంది. ఇది మంచి ఎర్ర నేల, మంచి గడ్డ మీద ఉంటుంది. మామిడి తోట కూడా మంచి దీన్ని అది మనకు స్టేజ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ కూడా మంచి అవకాశం ఉంటుంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ధర ఎకరానికి వీళ్ళు 36 లక్షలు చెప్తున్నారు. ఇంకా కొంచెం, అంటే బాగా బార్గెన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. దీనిలో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఆల్రెడీ. దీనికి కనీలు వేసి దాని చుట్టూ మనకు జాలీ ఫెన్సింగ్తో వేసి పెట్టడం జరిగింది. ఈ జాలీ ఫెన్సింగ్తో పెట్టి మనకు ఆ బోరుతోని డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్ ఇదంతా పెట్టడం జరిగింది. మనకు ఎలాంటి దీనిలో మళ్ళీ మనం చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఈ మామిడి తోటను తీసుకొని ఉంచుకుంటే మనకి ఈ క్రాప్ మళ్ళీ ల్యాండ్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీటీ రోడ్కి ఉంది కాబట్టి ల్యాండ్ వాల్యూ పెరిగినా కూడా మనకు మంచి మళ్ళీ డిమాండ్ ఉంటుంది. ఇది బీటీ రోడ్కి ఉంది కాబట్టి. ఇది కరీంనగర్ సిద్దిపేట మధ్యలో ఉంటుంది. కోహెడ మండల్కి దగ్గరలో ఉంటుంది. మొత్తం 5 ఎకరాల 13 గుంటలు ఏమో ఉంటుంది. ఈ మొత్తం ఎకరానికి మాత్రం వీళ్ళు 36 లక్షలు చెప్తున్నారు. తీసుకుంటే మొత్తం తీసుకోవాల్సిందే, తప్పదు. ఇందులో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి సైట్ని చూడండి. ఇదే కాదు, మీరు ఒక్కసారి వస్తే మీ బడ్జెట్లో మేము ఎక్కడ ల్యాండ్ ఉంది, ఏ ల్యాండ్ కావాలో ఆ ల్యాండ్ చూపెట్టగలుగుతాం. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి వచ్చి మమ్మల్ని కలవండి. ఇదే ల్యాండ్ అని కాదు, ఇంకా వేరే ల్యాండ్స్ అయినా మీ బడ్జెట్ని బట్టి అలాంటి ల్యాండ్స్ చూపెట్టగలుగుతాం. మన కరీంనగర్ నుండి సిద్దిపేట మధ్యలో ఎక్కడ ల్యాండ్ కావాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.